పరమగీతాలు 8వ అధ్యాయం కొద్దాం. ప్రియురాలు అంటుంది, ఐ వాంట్ మోర్ ఫ్రీడమ్ విత్ మై లవర్. నేను ప్రేమించిన ప్రియుని దగ్గర నాకు ఎక్కువ స్వాతంత్రం కావాలి. మనుషులు నన్ను అభ్యంతరపరుస్తున్నారు, బంధువులు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నేను నా ప్రియునితోనే సదాకాలం ఉండాలి, నా ప్రియుడు నన్ను విడిచి ఉండకూడదు. అంటే వారిరువురు ఏకమై ఉండాలని వారు కోరుతూ ఉన్నారు. నేను నీకు మార్గదర్శనవు, నా తల్లి ఇంట చేర్చుదు, నీవు నాకు ఉపదేశం చెప్పుదు. సంభార సమ్మిళిత ద్రాక్షరసం, నా దాడిమ ఫలరసం నేను నీకితను. ప్రియురాలు ఎప్పుడు కూడా తన ప్రియునికి తన ప్రేమని ఇవ్వాలని ఆశపడుతుంది, ప్రియుని ప్రేమ అనుభవించాలని ఆశపడుతుంది, ప్రియుని ఉపదేశం కొరకు ఎదురు చూస్తుంది. ప్రియురాలు సంఘము ప్రియుడైన వధువుతో ఏకమైనప్పుడు ప్రియుడు ఎప్పుడు కూడా అడుగడుగున ఉపదేశం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుతో ఏకమవుతావో నీకు అద్భుతమైన జ్ఞానం కలుగుతుంది. ఈ మాలిన్యంతో నిన్ను లోకంలో అడుగు నువ్వు ఎక్కడ వేయాలి, ఎలా వేయాలి, ఎలాగూ నీ ప్రవర్తనను కాచుకోవాలి, నీకు అనుక్షణం కూడా ఉపదేశం చేస్తాడు. అది నా అనుభవం. అంటే సేవా జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కూడా నువ్వు ప్రియునితో అనుబంధం కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు కూడా నీ అడుగులు జారు. ఎందుకంటే ఈ సచ్ ఎ పర్ఫెక్ట్ వండర్ఫుల్ కౌన్సిలర్. నువ్వు ఎప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకో. అందుకే అంటుంది, నీవు నాకు ఉపదేశం చెప్తావు కదా, అంటే నాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తావు కదా. అవును, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, కొంత అచ్చట కొంత ఇచ్చట నీకు దేవుని జ్ఞానము అనుక్షణం లభిస్తుంది. అందుకే నువ్వు ప్రియునితో ఏకమైనప్పుడు ఇలాంటి జ్ఞానాన్ని పొందుకుంటావు. పరిశుద్ధాత్మ శక్తి అంటే చాలామంది మరి ఏదో పైకున్న ప్రదర్శనలు కాదు. పరిశుద్ధాత్మ శక్తి దైవికమైన జ్ఞానం, దేవుని స్వభావంతో నింపబడడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తిని చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. బాహ్యంగా ఏదో ప్రదర్శనలు చూపెట్టాలనుకుంటారు, కానీ కాదు. ఒక హై టెన్షన్ వైర్లో ఎంత కరెంట్ సప్లై ఉంటుంది, అది కొన్ని మరి మైళ్ళ దూరానికి ఆ విద్యుత్ శక్తిని, ఆ శక్తిని అందిస్తూ ఉంటుంది. అన్ని పనులు జరిగిపోతుంది చకచక, ఏ శబ్దం లేదు, ఏం లేదు. అలాగూ పరిశుద్ధాత్మ పూర్ణులు ఎవరికో చూపెట్టడానికి కాదు, దైవశక్తి వారే శక్తితో నింపబడి వారి ద్వారా శక్తి ప్రజల్లోకి ప్రవహిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అట్టి శక్తితో నువ్వు నింపబడతావు ఎప్పుడైతే ప్రభువుతో ఏకమవుతావు. మరి అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, అతని కుడి చెయ్యి నన్ను కౌగలిస్తుంది అని ప్రియురాలు అంటుంది. దట్ షోస్ ఏ పర్మనెంట్ బాండ్ బిట్వీన్ ద లవర్ అండ్ ద లవర్డ్ వన్. అంటే వలయము వలె ప్రేమ వలయాకారంలో, వృత్తాకారంలో ఉంది. అన్ఎండింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద లవర్ అండ్ ద బిలవర్డ్. అంటే సో మచ్ ఆఫ్ ప్రొటెక్షన్, సో మచ్ ఆఫ్ సెక్యూరిటీ. ప్రియుని ఎడమ చేయి, ప్రియుని కుడి చేయి ప్రియురాలను ఆలింగనం చేసుకుంటుంది. హౌ సేఫ్ ద బిలవర్డ్. చూడండి, ఆ ప్రియురాలకు ఎంత భద్రత ఉంది. ఆ కౌగిలింతలో, ఆ యొక్క ప్రేమ వలయంలో ఆమె ఎంత సురక్షితంగా ఉంది. అందుకే యేసుప్రభు బిడ్డలు ఎప్పుడు బిక్కుబిక్కుమంటూ బ్రతకవద్దు, ఎప్పుడు కూడా పిరికితనంతో బ్రతకవద్దు. ఎందుకు భయపడాలి, భయం ఎందుకు, దిగులేందుకు? లివ్ లైక్ ఎ హీరో, లివ్ లైక్ ఎ హీరోయిన్. ఎందుకంటే ప్రభు మనకు తోడుండగా మనకెందుకు భయం? ఎంత చక్కగా ఇక్కడ ఉంది వర్ణన. నీకెవరో కీడు చేస్తారని, ఎవరిని పాడు చేస్తారని, నీ కుటుంబాన్ని పతనం చేస్తారని, నీకున్నది దోచుకుంటారని, నీ ఆరోగ్యం క్షీణించిపోతుందని, వృద్ధాప్యంలో నిన్ను ఎవరు చూస్తారని, పిల్లలంతా పాడైపోతున్నారని ఏ చింత ఉండొద్దు అనమాట. యేసు ప్రభువును ఆనుకున్న వారికి ఇసుమంత చింత కూడా ఉండకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారి తలంపులంతా ప్రియుని మీద ఉండాలి, అంతే. ప్రియుని వ్యామోహంలో, ప్రేమలో తేలియాడుతూ ఉండాలి, తన్మయత్వంలో ఉండాలి. దట్ ఈస్ ట్రూ ఫెయిత్.
వెన్ యూ పుట్ ఆల్ యువర్ బర్డన్ ఆన్ ద లార్డ్, అంటే దేనిని గురించి కూడా చింతించకుండా ప్రతి విషయం ప్రార్థన చేయడం, ప్రియుని ఆనుకోవడం, ప్రియుని నమ్మడం, ట్రస్టింగ్ గాడ్ ఫర్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్, బికాజ్ యూ హ్యావ్ సచ్ ఎ గ్రేట్ లవర్ హూ హెస్ గివెన్ అప్ హిజ్ లైఫ్ ఫర్ యూ. తన ప్రాణాన్ని నీ కొరకు దారపోసిన ప్రియుడుండగా ప్రాణంతో పాటు ఇవన్నీ నీకు అనుగ్రహించడా? తప్పకుండా అనుగ్రహిస్తాడు. నన్ను అడిగితే నాకు నెమ్మదిగా ఉండడానికి ఒక కారణం కూడా లేదు. మీరంతా గుర్రుకొట్టి నిద్రపోతారేమో, కానీ నాకు అసలు నిద్రలో కూడా తలంపులు ఉంటాయి. ఎందుకంటే పెద్ద సంఘం ఇచ్చినాడు, కుటుంబ భారం ఉంది, వ్యక్తిగతంగా చాలా సవాళ్ళు ఉన్నాయి, సంఘపు సవాళ్ళు ఉన్నాయి. ఇవన్నిటితో నేను నిద్ర కూడా పోలేను. కానీ నాకేం దిగులు లేదు, బికాజ్ ఐ నో ఇదంతా మరి నాకు అనుగ్రహించింది నా ప్రియుడే. ఆయన చూసుకుంటాడు. యెహోవా ఈరే అంటే అర్థం ఏంటి? యెహోవా చూసుకుంటాడు. గాడ్ ప్రొవైడ్స్. సో దెర్ ఇస్ నథింగ్ టు గెట్ యువర్ హార్ట్ ట్రబుల్డ్. దేని విషయం కూడా నీ హృదయం కలత చెందనీయదు. నువ్వు కలవరం లేకుండా ఈ లోకంలో బ్రతకాలి. నీ బాధలన్నీ ప్రియునికి చెప్పాలి. ఆయన చూసుకుంటాడు. సచ్ ఎ ట్రస్ట్ వర్తి లవర్. ఆయన ఎప్పుడు మోసం చేయడు కదా, నిన్ను మధ్యలో వదిలేసి వెళ్ళాడు. నీకు అన్ని హామీలు ఇచ్చి మధ్యలోనే నిన్ను వదిలి వెళ్ళే మరి మోసగాడు కాదు మన ప్రియుడు. అందుకే అంటాడు, ఈ దేవుడు మనకు సదాకాలం దేవుడై ఉన్నాడు, మరణం వరకు మనల్ని నడిపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవును, ముదిమి వచ్చు వరకు ఆయన ఏం చేస్తాడు? నిన్ను ఎత్తుకుంటాడు. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుంటానన్నాడు. తల నెరయి వరకు చంకన పెట్టుకుంటానన్నాడు. నిన్ను ఎత్తుకొని నేను రక్షిస్తానంటాడు. ఇన్ని అభయవాక్కులు ప్రియుడు ఇస్తూ ఉంటే చింతతో మన ఈ చిన్న జీవితం పాడు చేసుకో. చింత అంటే చెట్టుకు చెదలు పట్టినట్టు అన్నమాట. ఉట్టి ఆకారం ఉంటుంది, ఎప్పుడు పడుతుందో తెలియదు. అలా కాదు, విశ్వాసంతో ఉండాలి. విశ్వాసిని నడదు, వెలిచూపు వల్ల కాదు, విశ్వాసంతోనే మన ప్రయాణం. దేవుని స్తోత్రం. కాబట్టి నీవు ప్రభువును ప్రేమిస్తున్నావు, ప్రభు ప్రేమ వలయంలో నీవు భద్రంగా ఉన్నావు. సో మచ్ ఆఫ్ సెక్యూరిటీ, సో మచ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఫర్ యూ. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఈ భూమి మీద నీకున్న జీవితానికి వారు భద్రతనిస్తారు. కానీ ఈ ఇన్సూరెన్స్ ఇక్కడ ఇంకా రానున్న జీవితంలో కూడా నీకు భద్రత ఇస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈవెన్ లైఫ్ బియాండ్ ద ఇన్ష్యూర్డ్, యు ఆర్ సెక్యూర్డ్. అంటే అంతగా ప్రభు ప్రేమ మరి ఆ భద్రత నీకు అనుగ్రహిస్తుందని మర్చిపోకూడదు. 4వ వచనంలో ఈమె యెరూషలేము కుమార్తెలతో అంటుంది, యెరూషలేము కుమార్తెలారా, డోంట్ డిస్టర్బ్, నన్ను మీరు ఊరికి అభ్యంతరపరచకండి. ప్రభు ప్రేమలో నీవు పెనవేసుకున్నప్పుడు చాలా అభ్యంతరాలు వస్తుంది. లోకం సహించదు, లోకం నేను ద్వేషిస్తుంది. ప్రభు ముందే అన్నాడు యోహాను సువార్త 16:33, ఈ లోకంలో మీకు సుఖం కలుగుతుంది అన్నాడా? కాదు. ఈ లోకంలో మీకు ఏం కలుగుతుంది? శ్రమలు. ఈ లోకంలో శ్రమలు కలుగుతుంది. అయినా నువ్వు ధైర్యం తెచ్చుకొనడి, నేను లోకాన్ని ఏం చేసినాను? జయించినాను. ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్. 5వ వచనంలో తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చు ఈమె ఎవరు? ఈమె సంఘం, వధు సంఘం, వరుడైన ప్రభు మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది. అంటే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అరణ్య మార్గంలో నడిపించినాడు 40 సంవత్సరాలు. ఎంత అద్భుతం వారిని నడిపించిన విధానం. క్రైస్తవ జీవితానికి, ఈ క్రైస్తవ యాత్రకు కూడా ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడు వారికి ముందుండి నడిపించినాడు. వారికి రాత్రి అగ్నిస్తంభం, పగలు మేఘస్తంభం, ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభం, రాత్రి వారికి వెలుతురు ఇవ్వడానికి అగ్నిస్తంభం, వారికి పరలోకం నుండి ఆహారం మన్నాను కురిపించినాడు. భూమి దున్నాలి, కష్టపడాలి, చెమటలు గారిస్తే పంట వస్తుంది చేతికి. కానీ అదంతా లేకుండా గాడ్ వాజ్ ప్రొవైడింగ్ దెమ్ రెడీమేడ్ ఫుడ్. ఎవ్రీడే మార్నింగ్ దే హ్యావ్ జస్ట్ గ్యాదర్ ద ఫుడ్. అంటే పరలోక ఆహారము, పరలోక ఆహార ధాన్యం కురిసింది. వారు అది తిని అన్ని పోషక విలువలు అంట. సైంటిస్ట్ ఏం కనుక్కున్నారంటే పరలోకం నుండి వచ్చిన మన్నాలో ఒక మనిషికి సరిపోయే హోల్సమ్ న్యూట్రిషన్, దాంట్లో అది తింటే సరిపోతుంది అనమాట. వారికి ఎంత బలం, 40 సంవత్సరాలు నడవడానికి ఉన్న బలం, యవ్వన బలాన్ని వారు పొందుకుని, అంటే వారి కాళ్ళు వాయలేదట ఆహారం తిని. కొన్ని ఆహారాలు తింటే వెంటనే మనకు తెలిసిపోతుంది ఈ ఆహారం నీకు పడదు, కాళ్ళు వాసిపోతుంది, ముఖమంతా ఉబ్బిపోతుంది. అలాగా శ్రేష్టమైన ఆహారాన్ని పరలోకం నుండి దేవుడు వారికి కురిపించినాడు. చెప్పులు పాతగిలలేదు, కాళ్ళు వాయలేదు, వస్త్రములు పాతగిలలేదు. అంటే ఏంటి ఇంత మహిమ
గల దేవుడు వారిని నడిపించినాడు. ఆటంకాలన్నింటినీ తొలగించినాడు. ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చినప్పుడు దాన్ని పాయలు చేసి ఆరిన నీళ్లను నడిపించినాడు. బండ నుండి సమృద్ధి అయిన నీళ్ళని ఇచ్చినాడు. అంటే ఇవన్నీ చూసినప్పుడు దేవుడు మరి తన ప్రజలను నడిపించడానికి సమర్థుడైన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ కుటుంబ జీవితాన్ని నడిపిస్తాడు ఆయన. నీ వ్యక్తిగత జీవితాన్ని నడిపిస్తాడు. నీకున్న ఆందోళన అది సాతాను కల్పించేది. అందుకే మనము విశ్వాసం ద్వారా బ్రతకాలి. నీతిమంతులు విశ్వాసం మూలమున బ్రతుకుతారు. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. ప్రభు కూడా అంటాడు, దేవుని రాజ్యం నీతిని వెతుకు, ఇవన్నీ నీకు అనుగ్రహింపబడుతుంది. రేపటి గురించి నువ్వు ఆలోచించదు. ఏనాటికి ఈడానికంటికి చాలు. టుడే వాట్ ప్రాబ్లమ్స్ యు ఆర్ బిసెటింగ్. ఈరోజు నువ్వు ఎదుర్కోవాల్సింది నువ్వు ఒంటరిగా ఎదుర్కోవడం లేదు. నువ్వు ఎవరి మీద అనుకున్నావు? ప్రియుని మీద అనుకున్నావు కదా. ఆ ప్రియుడు నీకు ఆలోచనలు ఇస్తాడు. పైగా ఆలోచించి వెళ్ళిపోడు. ఇది చేయి అది చేయి అని చెప్పి నేను వదిలిపోడు. నీతోనే ఉంటాడు యుగ సమాప్తి వరకు. సదాకాలం నీకు తోడు ఉంటాడు, నీ కుటుంబానికి తోడు ఉంటాడు, నీ పిల్లలకు తోడు ఉంటాడు. నువ్వు ఈ లోకంలో ఒంటరి వాడవో కావు. ఎందుకంటే యేసు ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత చెప్పినాడు, మిమ్మల్ని నేను అనాథులుగా నేను విడవను. హల్లెలూయా చెప్తారు ఒకసారి. హల్లెలూయా. యూ విల్ నాట్ బి లెఫ్ట్ యాజ్ ఆర్ఫన్స్ ఇన్ దిస్ వరల్డ్. ఐ యామ్ విత్ యూ. ఐ విల్ వాక్ బిఫోర్ యూ. I will be like your shield. I will protect you. I will fight for you. I will provide for you. I will heal you. ఎన్నెన్ని వాగ్దానాలు. నాకు నా ప్రభువు ఉన్నాడు. నా ప్రియుని మీద నేను అనుకుంటున్నాను. నా ప్రియునికి నా కార్యాలన్నీ తెలుసు. ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు. నన్ను ఎప్పుడు మోసం చేయడు. నన్ను ఆదుకుంటాడు, నన్ను నడిపిస్తాడు, నాకు కావలసినవన్నీ ఇస్తాడు. నాకు చాలినవాడు, నా కుటుంబానికి చాలినవాడు, నా పిల్లల భవిష్యత్తుకు చాలినవాడు. నేను చేసే ప్రతి కార్యంలో ఆయన చాలినవాడై ఉన్నాడు. సంఘం కూడా అలాగే పలకాలి. వన్ విత్ గాడ్ ఇస్ అ గ్రేట్ మెజారిటీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్కడు దేవునితో నిఠారుగా నిలబడితే ఎన్నెన్నో కార్యాలు జరిగిపోతుంటాయి. సూర్యుని ఆపడానికి ఎంతోమంది పోలేదండి, ఒక్కడు సరిగ్గా నిలబడ్డాడు. ఏ సన్ యు స్టాప్ అనగానే ఆ సూర్యుడు బియ్యంలో ఆగిపోయినాడు, చంద్రుడు ఆగిపోయినాడు. దేవునితో నువ్వు ఒంటరిగా ఉన్నా నువ్వు ఒంటరి వాడవు ఎప్పుడు కావు. వెన్ యు ఆర్ అలోన్ విత్ గాడ్ యు బికమ్ ఎ మెజారిటీ. అందుకే వారిలో ఒంటరి అయిన వాణ్ణి నేను 10,100గా మార్చేస్తాను. దేవుని స్తోత్రం. ఎన్నిక లేనివాడు బలమైన జనమైపోతాడు. ఎందుకంటే హిస్ స్టాండింగ్ విత్ గాడ్ ఈజ్ కాంక్రీట్. వాడు దేవునితో సరిగ్గా నిలబడుతున్నాడు కాబట్టి వాడు 10,000 మంది దండెత్తి వచ్చినా వాడు భయపడ్డాడు. దావీదు అంటాడు, యెహోవా నాకు వెలుగు, యెహోవా నాకు రక్షణకర్త, నేనెవరికి భయపడతాను. కనుక యువర్ స్టాండింగ్ విత్ యువర్ లవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఎలా నిలబడుతున్నావు నీ ప్రాణప్రియంతో, అది చాలా 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 ముఖ్యం. లోకానికి కనబడడానిక, లేక ఎవరో మెచ్చుకోవడానిక, ఎవరో ప్రశంస కోరుతున్నావా? దిస్ విల్ నాట్ బి ఆఫ్ ఎనీ వర్త్. యువర్ స్టాండింగ్ షుడ్ బి ప్రాపర్ విత్ యువర్ లవర్. ఇక్కడ వధు సంఘము ఎప్పుడు ఆనుకుంటుంది తన ప్రియుని మీద. అందుకే అంత ధైర్యం, అంత శక్తి సంఘముకు, అంత హుందాతనం. ఎవడో మందిరం పడగొడుతున్నాడు, ఎవడో ప్రాణం తీస్తున్నాడు, ఎవడో కత్తితో వచ్చినాడు, సంఘం జంకడం లేదు చూడండి. అంటే ఎందుకు? మరి వేరే మార్గంలో ఉన్నవారిని కొద్ది ముట్టుకొని చూడండి, పెద్ద యుద్ధం వచ్చేస్తుంది. క్రైస్తవ లోకానికి ఏమైంది? ఇది చేతగానితనం కాదు, ప్రియుడు తోడున్నాడు. అందుకే దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద లవర్ ఈజ్ విత్ అస్. వాట్ కెన్ మ్యాన్ డూ? ఏం చేస్తాడు? ఏం చేయలేకపోయినాడు కదా. 2018 సంవత్సరాల నుండి సంఘానికి హింస. ఏమైంది? ఏం కాలేదు. సంఘం అలాగే ఉంది, పైగా విస్తరించి ప్రబలింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ మల్టిప్లై. శ్రమ పెడుతున్న కొలది విస్తరించి వ్యాపించింది. ఎవరు అడ్డుకోగలడు సంఘాన్ని? ముందే చెప్పినాడు పేతురు, పాతాళలోక ద్వారములు సంఘము ఎదుట నిలవదు. కాబట్టి భయం లేదు మనకు. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఈమె యవతి. జల్దరు వృక్షం క్రింద నేను నిన్ను రేపితిని, అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగి. ప్రియుడు అంటున్నాడు, నువ్వు పుట్టినప్పటి నుండి నాకు తెలుసు, నీ తల్లి నీకు జన్మ ఇచ్చిన దినము నుండి నేను నిన్ను ఎరుగుతున్నాను. నిన్ను కన్య తల్లి అచ్చటనే ప్రసవ వేదన పడాను. అంటే మనం అనుకుంటాము మన గురించి ప్రభువుకి ఏం తెలుసా? ఆయన నిన్ను నీ తల్లి గర్భమున
నువ్వు పడిన క్షణము నుండి ఆయన నిన్ను ఎరుగుతాడు. ఇర్మియా ప్రవక్తకు దేవుని వాక్కు వచ్చినప్పుడు భయపడతాడాను. నువ్వు వెళ్ళి రాజుల ఎదుట మరి గొప్పవారి ఎదుట పోయి నామాన్ని ప్రకటించమన్నప్పుడు, అయ్యో నేను బాలుడను, నేను ఈ పని చేయజాలను అని ఇర్మియా ప్రవక్త బాలుడుగా ఉన్నప్పుడు దేవుని వాక్కుకు భయపడినప్పుడు ప్రత్యక్షమైన మాటలు చూడండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితేని, నీవు గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించేది, జనములకు ప్రవక్తగా నిన్ను నియమిస్తేది. అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించు, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నువ్వు పోవలేను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇది యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలా సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకు, విరగ్గొట్టుటకు, నశింపజేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు నేను ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను. అబ్బా, ఎంత బలమైన దేవుని మాట! అంటే ఒక ప్రవక్తగా నడుమంత్రములో ఎన్నికైన వాడు కాదు. ప్రవక్తలు కానీ, అభిషక్తులు కానీ, విశ్వాసులు కానీ ఏదో మధ్యలో వచ్చిన మెలకువ కాదు అది. దే ఆర్ చోజన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది ఎర్త్. అంటే జగత్తుకు పునాదులు వేయబడక ముందే దేవుడు తన ప్రజలను ఎరిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్ను కట్టుకున్న భర్త లేక భార్యకు ఆ పెళ్ళైన రోజు నుండి నిన్ను తెలుసు. కావాలంటే అడుగుతూ ఉంటారు మొదటి రోజు నుండి, నీ పాస్ట్ ఏంటి చెప్పు, నీకు ఎంతమందితో సంబంధం ఉండేది చెప్పు. చెప్తారా నిజం? అంటే తెలుసుకోవాలనక ఉబలాడ్, నీకు ఇంకెవరితోనైనా సంబంధం ఉండిందా? ఎందుకంట ఆ రోజు నుండి తెలుసుకుంటే చాలని నేను అంటాను. కానీ యేసు ప్రభు అయితే మనల్ని తల్లి గర్భంలో పడకముందే ఆయనకు నిన్ను నన్ను తెలుసు. దేవుని స్తోత్రం. జగత్ పునాదులు వేయబడకముందే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. కనుక ఇక్కడ ప్రియుడు అంటాడు, నాకు నువ్వు ముందే తెలుసు, ఐ నో యూ బిఫోర్. ఎప్పుడు తెలుసు? జలధర వృక్షం క్రింద నేను నిన్ను లేపి తిని అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగి, నిన్ను కనిన తల్లి అచ్చటనే ప్రసవ వేదన పడాను. అంటే దట్ ఇండికేట్స్ ఎ స్పిరిచువల్ మీనింగ్ ఈజ్ గాడ్ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈవెన్ బిఫోర్ దే ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద వూంబ్ ఆఫ్ దేర్ మదర్. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. నేను అర్థం చేసుకున్న ఆత్మీయ అర్థం ఏంటంటే, మనం ప్రభువుని ప్రేమిస్తాం, ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు, చాలా గొప్ప ప్రేమ, గొప్ప బంధం. కానీ కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి ఈ ప్రేమలో. ఎందుకంటే ప్రేమించేవారు చాలా ప్రేమిస్తారు, కానీ ఏదైనా ఎదురు తిరిగితే మాత్రం ప్రేమోన్మాదులుగా మారిపోతారు. ఎందుకు? చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రేమించిన వాడే కసాయివాడుగా మారిపోతాడు ఏంటి? ఈ లోకరీతిగా మనం ఎన్నో వార్తలు, దుర్వార్తలు వింటూ ఉంటాం. వాడు ప్రేమించిన వాడే ప్రేమ ఉన్మాదిగా మారిపోయినాడు, ప్రేమించిన భార్యనే వాడు కడతీర్చినాడు. అంటే ఏంటిది? దాని అర్థము కొద్దిగా కూడా మనం అర్థం చేసుకోవాలి. గో డీప్ ఇన్ టు ఇట్ అండ్ సీ. 2 వశాలు ఉన్నాయి. నేను చెప్పాను కదా, బొమ్మ బొర్స్. అంటే దీనికి ప్రేమ మరణమంత బలవంతమైంది, ఈర్ష్య పాతాళం అంత కఠోరమై. నేను ఇంతగా ప్రేమించిన ప్రభువును వదిలి ఉండకూడదు. నీ చూపులు, నీ ఏకాగ్రత ఈ లోకం వైపును మళ్ళకూడదని నేనైతే నేర్చుకున్నాను. దేవుని స్తోత్రం. అంటే నీ సంపూర్ణ హృదయంతో నువ్వు నీ ప్రాణప్రియుని ప్రేమించాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. యు ఆర్ బౌండ్ టు కంటిన్యూ ఇన్ ద బాండ్ ఆఫ్ లవ్ విత్ యువర్ లవర్ జీసస్. యేసు ప్రభువును మిక్కటగా ప్రేమించాలి. ఇంకెందుకు వేరే ప్రేమ నీకు? ఈ ప్రేమ నీలో నుండి ప్రవహించాలి. సహోదర ప్రేమ, మరి సంఘంలో విశ్వాసుల పట్ల ప్రేమ, డివైన్ లవ్, అగాపే లవ్ అంటారు. ఏది కూడా మరి ఆశించకుండా దైవికమైన ప్రేమ కలిగి ఉండాలి. కానీ లోకాన్ని కానీ దాని ఆశలు కానీ దాని వెంబడి వెళ్ళకూడదు. యాకోబు తన పత్రికలో అంటాడు, అదొకసారి మీకు జ్ఞాపకం చేయాలి. యాకోబు రాసిన పత్రిక ఒకసారి చూడండి, 4వ అధ్యాయంలో 4వ వచనంలో, బుక్ ఆఫ్ జేమ్స్ 4th chapter 4th verse. వ్యభిచారులారా, ఏమని సంబోధిస్తున్నాడు? వ్యభిచారులారా. అది వింటేనే ఎంత గుండె గుబేలం అంటుంది. ఏంటి సంబోధన? మరి
ఈ అడల్టరర్స్ అని అంటున్నాడు, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. బట్ మోస్ట్ పీపుల్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈజ్ దే వాంట్ టు ఎంజాయ్ బోత్ వరల్డ్స్. రెండు లోకాలు అనుభవించాలని ఆశిస్తారు విశ్వాసులు సైతం. అటు ఉండాలి, ఇటు ఉండాలి, అటు సై ఇటు సై. చిన్నప్పుడు గంగిరెద్దును తెచ్చేది మా ఇంటి ముందు. అమ్మకు దండం పెట్టు అంటే ఇట్టిట్టు అంటుంది, అయ్యకు దండం పెట్టు ఇట్టిట్టు అంటుంది. అట్లా లోకానికి ఇటు దేవునికి సై సై పలుకుతూ ఉంటారు. అదొక జీవితం అంటారా? అందుకే ప్రేమ మరణమంతా బలవంతమే. దేవుని ఉగ్రత ఎవరు తట్టుకోగలుగుతారు? ఈర్ష్య పాతాళమంతా కఠోరమే. దేవుని కోపాన్ని తట్టుకోగలుగుతామో మనం? అటు లోకం కావాలి, ఇటు దేవుడు కావాలి అని రెండు తలంపుల మధ్యలో ఎన్నాళ్ళు తడబడతావు? చూస్ వన్. దేవుని ప్రేమిస్తే, దేవుని సేవిస్తే సంపూర్ణంగా దేవుని కొరకు సమర్పించుకొని బ్రతుకు. ఈ దినాల్లో మనం చూసేది దేవుని సేవ అంటారు, డబ్బు మీద గురి పెడతారు. దేవుని సేవ అంటారు, లోకాశలతో నింపబడతారు. అటు ఉండాలి, ఇటు ఉండాలి అని ఒక ఆమె నాకు చెప్తుంది. నోరు ముయ్యమన్నాను నేను. నాకు చెప్పడానికి నువ్వెవరు? నేను దేవుని మాట వింటాను. అటు ఉండాలి సిస్టర్, ఇటు ఉండాలి, లోక జ్ఞానం కూడా ఉండాలి మనం. ఇది సైతాను స్వరం అని నేను గుర్తుపట్టి ఆమె ఆపేసినాను. ఎందుకంటే దేవుడు అలా చెప్పలే. కొద్దిగా నన్ను ప్రేమించు, కొద్దిగా సాతాను ప్రేమించు. నా గొర్రెలు సగం నా స్వరం వినాలి, సగము అపవాది స్వరం వినాలని ఎక్కడుంది? నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. హల్లెలూయా గట్టిగా చెప్తాను. దేవుని స్తోత్రం. ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా? అందుకే ప్రేమ మరణమంత బలవంతమైంది. నువ్వు క్రీస్తును సంపూర్ణ హృదయంతో ప్రేమిస్తే విల్ ప్రిపేర్ టు గివ్ అప్ యువర్ లైఫ్ ఫర్ గాడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు సేవలో పిరికితనం లేదు. అందుకే భక్తులు ఎప్పుడు కూడా పిరికితనం గల ఆత్మతో ఉండరు. వారు దేనికి భయపడరు. అంతే, వారు వచ్చింది ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉంటారు. అంటే తెలివి మాలిన పని చేయమని కాదు నేను అనేది. మీరు తోడేళ్ల మధ్యలో గొర్రెల్లాగా ఉన్నారు. ప్రభు అంటాడు, తోడేళ్ల మధ్యలో ఉన్నారు, మీరు గొర్రెల వలె ఉన్నారు. గొర్రె ఎప్పుడు కింద చూసి నడుస్తుంది, మీద కూడా చూస్తానికి ధైర్యం లేదు. డింగు 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 అంటుంది. మందలోనే ఉంటుంది. అది మందకు వేరైతే క్రూర మృగాలకు వేట అయిపోతుంది. కాబట్టి మందలోనే ఉంటుంది. సాత్వికమైన జంతువు, ద మోస్ట్ మీక్ యానిమల్ ఈజ్ ద షీప్. అయితే గొర్రెలతో పోల్చినాడు కదా విశ్వాసం. మీరు తోడేళ్ల మధ్యలో ఉన్నారు, గొర్రెల్లో ఉన్నారు. కాబట్టి మీరు ఎట్టుండాలి? పాము వలె వివేకం కలిగి ఉండాలి, పావురం వలె నిష్కపటంగా. అవును, యూ హ్యావ్ టు బి వెరీ వైజ్ as serpents. మొద్దుల్లాగా ఉండమని ఎక్కడ అనలే ప్రభు. తెలివి కలిగి ప్రవర్తించు. అదే సమయంలో నువ్వు ప్రాణానికి మరి వెరవకుండా భీతి భయంతో ఏముండే అవసరం లేదు. ఎన్ని సవాళ్ళని ఎదుర్కోవడానికి అట్టి పరిశుద్ధాత్మ బలాన్ని, ధైర్యాన్ని కూడా దేవుడు ఆ క్షణంలో నీకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. We do not have a timid spirit that we run away or escape from problems. We do take maximum care, but at the same time we have the great courage and boldness even to give up our life for the sake of gospel. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ప్రాణం పెట్టుబడిగా పెట్టాలంటే కూడా వెనకాడేది లేదు. ఎందుకంటే అలాగ మనం ప్రభువును ప్రేమిస్తున్నాం. అది మరణమంతా బలవంతమే. ప్రిపేర్ టు పే ద ప్రైజ్, దట్ ఈస్ యువర్ లైఫ్ ఫర్ ద గాస్పల్, ఫర్ జీసస్. అందుకే నీవు ప్రభు ప్రేమ కూడా అంతే. ఇట్స్ నాట్ వన్ వే ట్రాఫిక్. నువ్వు ప్రేమిస్తున్నావు, ప్రభు ఇలా ప్రేమించడం లేదు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. అది మరణం అంత బలవంతమైంది. ఆల్రెడీ హీ పెయిడ్ ఎ ప్రైజ్ ఆన్ ద క్రాస్. సిలువలో ఆయన ప్రాణం పెట్టినాడు. ఇప్పుడు నీవు ప్రభువును ప్రేమిస్తున్నావు, ప్రభు నిమిత్తం నీ ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగానే ఉన్నావు. నాతో అంగీకరిస్తూ ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఈర్ష్య అన్నప్పుడు సాతాను కూడా నీ మీద ఈర్ష్య కలుగుతుంది. నీ ప్రేమను చూస్తే సాతానుకు చాలా మంట. ఇలాగ యేసు ప్రభుతో పెనవేసుకొని ఆ ప్రభు ప్రేమను, ధైర్యాన్ని, శక్తిని, అభిషేకాన్ని పొందుతూ ఈ లోకంలో వక్రజనం మధ్యలో ఒక జ్యోతి వలె కనబడుతుంటే ఈర్ష్య ఎవరికి కలుగుతుందండి? సాతాను. వాడు ఎన్నెన్నో పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. అయినా వీటన్నిటిని జయించడానికి గొప్ప శక్తిని అందుకే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఎందుకు కావాలి నీకు పరిశుద్ధాత్మ శక్తి? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేం పొందుకుంటున్నారు? శక్తిని పొందుకుంటున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఫేస్ ఎనీ ఛాలెంజ్, ఏ సవాలైనా ఎదుర్కోవడానికి శక్తి కావాలి. అదే పరిశుద్ధాత్మ శక్తి. చాలామంది అనుకుంటారు పరిశుద్ధాత్మ అంటే
4 భాషలు మాట్లాడాలి, దుంకాలి, ఎగరాలి. నువ్వు అంత మట్టుకే దుంకుతావు. కానీ జీవితంలో జటిలమైన సమస్యలను, సవాళ్ళను ఎదుర్కోవడానికి కావాలి నీకు పరిశుద్ధాత్మ బలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కేరళలో ఒక పిట్ట ఉంటుంది. పెద్ద చెట్టు మీదకి ఎక్కి బాగా ఊగడం దానికి ఒక అలవాటు. అది ఊగినప్పుడు అనుకుంటుందంట, చూడు నేను లోకాన్ని అంతా ఊపేస్తున్నాను. అప్పుడు లోకం కాదు, అదే ఊగుతుంది. అలాగే కొందరు ఊగి ఊగి అనుకుంటారు వారికి చాలా శక్తి ఉందని. నిజంగా సమస్యలు వచ్చినప్పుడు నిలబడడానికి త్రాణి ఉండదు. అది కాదు పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి అంటే అత్యంతంగా నువ్వు ప్రభులో లీనమైపోయి ప్రభు యొక్క స్వభావాన్ని నీ హృదయం నిండా నింపుకొని ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెనుకాడని శక్తి పరిశుద్ధాత్మ శక్తి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే తండ్రి వాగ్దానం ఇచ్చిన ఈ పరిశుద్ధాత్మ శక్తి పొందుకుని వరకు మీరు సేవకు కూడా బయలుదేరొద్దంటాడు. యు వెయిట్, టారీ టిల్ యూ గెట్ ద పవర్. పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది, అప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. దాని జ్వాలలు అగ్ని జ్వాలా సమములు. అది యెహోవా పుట్టించు జ్వాల, దేవుడు పుట్టించే జ్వాల. ఇంత ప్రేమ నీకు ప్రభు మీద ఎలా కలిగింది అంటే దేవుడు పుట్టించిన జ్వాల. ఆరిపోని ఆర్పజాలని ప్రేమ. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని ప్రేమ ఇది అంటే నో వన్ కెన్ క్వెంచ్ దిస్ ఫైర్ ఇన్ యూ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీలో దేవుని కొరకు మండుతున్న ఈ ప్రేమను, అది అగాధ సముద్ర జలములు కూడా ఆ ప్రేమను ఆర్పజాలం అని 7వ వచనంలో ఉంది. నదీ ప్రవాహములు దాని ముంచివేయజాలం. ఎంత గొప్ప మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరమగీతాల నుండి కొన్ని మాటలు మేము ధ్యానించినాము, ఎంతో ఆనందించినాము. నీ ప్రేమలో మేము లీనమైనాము. నీతో పెనువేసుకున్న అనుబంధం మాకు కలిగిస్తున్నది వందనాలు. ఈ లోకంలో నీ ప్రేమను సాటి అయిన ప్రేమ ఏదీ లేదు. మా కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ, మమ్మల్ని కొనుక్కున్న ప్రేమ, నీ రక్తం చిందించి మమ్మల్ని విలువ పెట్టి కొన్న ప్రేమ కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంత ప్రేమ మాకు ఎక్కడ లభించింది నైనా? ఇంత ప్రేమ మాకు కనపరుస్తున్నావు. సిలువలో మా కొరకు బలి అయినావు తండ్రి, నీకు వందనాలు. పాపం నుండి అంధకారం మమ్మల్ని విడిపించిన ప్రేమ నీకెంతో వందనస్తులము తండ్రి, నీకు స్తోత్రం. మరణమంత బలవంతమైన నీ ప్రేమ కొరకు వందనాలు. ప్రాణం పెట్టునంతగా మరి ప్రభువా విలువైన నీ ప్రేమ కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. కృపగల దేవా, ప్రశస్తమైన ప్రేమతో మమ్మను కొనుక్కున్నావు తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో సంఘమంతటి కొరకు ప్రార్థిస్తున్నాను. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి ప్రేమతో వారిని హృదయాలు నింపుమని కోరుతున్నాను. మీ బలమైన హస్తం మాకు తోడుంచి ఈ కార్యాన్ని సంపూర్ణం చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఇంతవరకు మీరు సిస్టర్ జాయ్ చెరియన్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకొనుటకు మాకు ఫోన్ ద్వారా కానీ, లేక ఉత్తరం ద్వారా కానీ, మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయండి. మా అడ్రస్ జాయ్ చెరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, ఇంటి నెంబర్ 1-52/E/3, రామ్ నగర్, హైదరాబాద్ 5,20,000. మా ఫోన్ నంబర్స్ 04027624030. మా మరి ఒక నంబర్ 04027624031. మా ఈమెయిల్ అడ్రస్ joycherian@hotmail.com మరియు మా వెబ్సైట్ www.unitedpeoplesfellowship.org.